నా వల్ల లొల్లు అయిందని చెప్పి నన్ను అడుగుతారు. మీకు అండర్స్టాండ్ లేకపోతే నేను ఏం చేస్తాను చెప్పు. మనిషి అక్కడ ఉండు, వీళ్ళు వాళ్ళతోనే ఉండు, ఆడు ఉరికిపోయింది అంటే ఓన్గా వస్తుంది కదా, వస్తుంది, డౌట్ వస్తుంది, కోపం వస్తుంది. ఆమె నాతో మంచిగా ఉన్న ఆమెని డేర్లని ఆ కప్పులని అదని ఇదని ఎంత ఎంత చేసిందన్న మళ్ళా ఏం చెప్తా అది నమ్ము, వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్తా అది నమ్ము, ఇష్టం వచ్చిన సరే. ఇంకో నేను నేను ఆ రోజు వీడియోలో కూడా డైరెక్ట్ చెప్పినా నా తప్పు నాదైంది అని ఒప్పుకున్నా. చెడగొడుతున్నా ఆమె ఎట్లా తయారవుతుంది ఇప్పుడు? చెడగొట్టి చూపిస్తా మళ్ళా చూపిస్తానంట, తిరిగి చూపి మనం చూపి, నువ్వు చూపి, తిరిగి అయితే చూపి, ఏం చేస్తా చూపిస్తా, నేను చూపిస్తా. సరే బోర్రి, ఎప్పుడెప్పుడు కొట్లాడాలా ఓనంతో తిరగాల అనేది ఉంటది అన్న కాన్సెప్ట్ అట్లనే ఉంటది. రోజు మ్యాటర్ ఏంది అంటే వీళ్ళిద్దరికి నా వల్ల లొల్లు అయిందని చెప్పి నన్ను అడుగుతారు. మీకు అండర్స్టాండ్ లేకపోతే నేను ఏం చేస్తాను చెప్పు. అండర్స్టాండ్ ఏముందన్నా, నువ్వు నాకేం చెప్పి పంపించినావు అన్న? నువ్వు అది అయితే తుప్పల్లోకి పోయిన నువ్వు ఈమె వేరే వాళ్ళతో ఉందని చెప్పి అన్న. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నచ్చిన నువ్వు చేసి పిలిపించి వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ పక్కన పెడితే వీళ్ళిద్దరు అసలు ఏం చేస్తారు ఆ వీడియో చేస్తే అనుకుంటే ఇద్దరు లొల్లు పెడుతున్నారు. ఇప్పుడు అన్న ఒక్కసారి నేను నా వర్షన్ చెప్తా, నేను వాళ్ళకి చెప్పే అవసరం లేదు, నేను ఇలా చెప్తున్నా. ఇప్పుడు ఒక పర్సన్, నేను అప్పుడే వచ్చిన, అసలు ఏమైతుంది ఏంది తెలియదు, ఆడ ఇద్దరు నాకు అప్పటికే అరుపులు వినిపిస్తున్నాయి. అరుపులు అన్నా ఉరుతురు కదా అన్న మన వీడియోలో, అరుపులు వినిపిస్తున్నాయి. ఇమ్మీడియట్ గా ఎవరితోనో పోయింది లోపలికి అని చెప్పేస్తే నేను ధన్మన్ లోపల పోయినాక ఏముంది, ఆడక్కడ చూసి ఆడు ఉరికిపోయాడు అన్న. ఎవడైనా ఏమనుకుంటాడు అన్న, ఇప్పుడు ఒక మనిషి అక్కడ ఉండు, వీళ్ళు వాళ్ళతోనే ఉండు, ఆడు ఉరికిపోయాడు అంటే ఓన్గా వస్తుంది కదా, వస్తుంది, డౌట్ వస్తుంది, కోపం వస్తుంది. దానికి నువ్వేం చేయాలి? దాన్ని రెచ్చగొట్టే మాటలు నాకు చెప్పే అవసరం లేదు, ఆడ మాట్లాడు. అరే ఒర్రులు, అరే అరుపులు, అరే ఏందన్నా గలీజ్ అంటారు. చెప్పాలి, ఆగు నువ్వు, నువ్వు ఈమెతో ఉంటే గలీజ్ అవుతావు. నువ్వు మాట్లాడేది నీకు అర్థం కావట్లేదు. అదే నువ్వు ఒకదాని ఉన్నాకో నీకు అర్థమయ్యేలా చెప్తుండే. ఇద్దరు అర్థం కాకుండా చెప్పిన నువ్వు ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడినావు దాంట్లో, నువ్వు మాట్లాడలే. కావాలంటే వాళ్ళని కూడా అడగచ్చు. ఖుషి దివ్యతో ఉంటే గలీజ్గా ఉంటుందా, సింగిల్ గా ఉంటే ఆ మైండ్ మంచిగా ఉంటుందా? నువ్వు నన్ను ఏమన్నావు, నా వల్ల ఖరాబ్ అవుతుంది అని మాట్లాడలే, నువ్వు మాట్లాడలే. చెప్పు మళ్ళీ ఎట్లా ఖరాబ్? నేను చెప్తా, నాకు మళ్ళీ నాకు అర్థం కాదు. నువ్వు లవర్వా లేకపోతే బెస్ట్ ఫ్రెండ్ వా ఆమెనా? నువ్వు ముందురా, నువ్వు మాట్లాడాలా ఏం మాట్లాడాలా? నువ్వు మాట నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు చెప్పు మాకు. నువ్వు ముందురా చెప్పు, ఎందుకు ఇట్లా చేసినావు ఏందన్నా? ఇప్పుడు ఒక పర్సన్ అన్నా నువ్వే స్క్రిప్ట్ చేసినావు అన్న, ఓకే. ఇప్పుడు వీళ్ళు పోయే ముందు మరి హర్ష నీ దగ్గర ఫోన్లు లేవా, బ్యాలెన్స్ లేవా, నాకు ఒక మాట చెప్పలేరా? మ్యాటర్ ఏమైందంటే ఆగు వీడియో రిలీజ్ అయిన తర్వాత మనోడు చూసిండు, రిలీజ్ అయ్యింది, అయిపోయింది. అయినా కూడా ఈమె నువ్వు తిట్టావు అది చేసావు అని చెప్పి ఎందుకు అయితే అయిపోయింది కదా. దానికోసం అరే ఈమె ఒక మాట అన్నదన్నా, నేను అన్నా నీ వల్ల ఖరాబ్ అవుతుంది అని చెప్పిన. ఈమె కూడా ఏమన్నది, నీ వల్ల ఖరాబ్, నువ్వు ఇప్పుడు చెప్పాలి నాకు.
కూడా నేను చెప్పు. చెప్తా, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాకు చెప్పు. నువ్వు చెప్పు హర్ష. ఇప్పుడు ఆమెని నాతో మంచిగా ఉండే ఆమెని డేర్లని ఆగనా నన్ను మాట్లాడి ఆమె నాతో మంచిగా ఉండే ఆమెని డేర్లని ఆ కప్పులని అదని ఇదని ఎంత ఎంత చేసిందన్న మళ్ళా ఎవరికోసం మారిన హర్ష? ఆమెకు తెలియదా? నేను నీకోసం చేయలేదు అంతా. నా దోస్తువా ఆమె దోస్తువా? నువ్వు ఆమెకి వేరే ఆమె కాదు నీకు మైండ్ పోయిందా? నువ్వు మెమరీ లాస్ వా? ఈ ముందు ఏమి చేసిందో తెలుసు కదా, అన్ని చేసినా సరే మళ్ళీ పక్కన తెలుసుకున్నావా? నేనే చేసిన. నువ్వు కూడా అదే చెప్తున్నావు, నేనే చేసిన అని చెప్పి. నేనేం చేసిన? నువ్వు నన్ను అంటున్నావు కదా, మరి నాకు చెప్పు. నేను ఒక 2 చెప్పినా, నాకు చెప్పిన నా వల్ల ఏం ఖరాబ్ అయింది చెప్పు. నీ వల్లనే కదా హర్ష. నువ్వు వేరే ఆమె కప్పిస్తుంది కదా, మెడిసిన్. అరే మేము 100 చూసుకుంటాం భయ్, మేము చూసుకుంటాం. నువ్వు ఎందుకు రావాలా మధ్యలో? మీరు ఒకటైనా నేను ఒకటి కాలే, దూరం అయిందా నీ వల్ల అని చెప్తున్నాను. దూరం అయితే అంటే మీ మధ్యలో ఏం లొల్లి లేదా? నేనే దూరం చేసిందా మిమ్మల్ని? నువ్వేం మాట్లాడతావు? చేసినంత చేసి చేసాడు. నా వల్ల ఖరాబ్ అయింది, నీ వల్లనే ఇట్లా అయింది. మీ లొల్లంతా నీ వల్లనే అయింది మా నాన్న. అవును, అసలు నీకు అంతెందుకు ఇష్టం మన పక్కన పెడితే ఇప్పుడు అడిగినప్పుడు ఎవరు చెప్పాలి ఆన్సర్? ఆమె ఎందుకు చెప్తుంది? నువ్వు చెప్పమంటే నేనే చెప్తున్నా. ఎవరు మాట్లాడుతున్నారు ఎక్కువ ఇక్కడ? మాట్లాడితే నువ్వుకున్నా ఆమెనే మాట్లాడుతుంది. నువ్వు మాట్లాడు, చెప్పు. అడిగినాక చెప్పు. వీడియో రిలీజ్ అయిన తర్వాత మనోడు రిలీజ్ అయ్యిండు, అది చెప్పిండు, ఓకే అన్న. నువ్వెందుకు మాట్లాడలేదు? చేసిండు. ఎన్నిసార్లు చేయలేదా? ఏం చేయాలన్నా? చేసేవాళ్ళ ఒకసారి తప్పు లేదన్నా. నాతోనైతే నేను వచ్చి నీకు చెప్తుండే తప్పు అయిపోయినా. నేను నార్మల్ చెప్తున్నా. అప్పుడు నువ్వు లేవు. ఇట్లనే నేను ఒక బండి మీద నా ఫ్రెండ్ తోని ఒక ఫోటో వచ్చిందన్న, ఆర్టీఎల్ అదే చలాన్ పడ్డదన్న. దాంట్లో నా తప్పు ఉందన్నట్టు మస్తు షో చేసిందన్న. తర్వాత నా తప్పు లేదని చూపించిన. అందుకనే చేసి చూపిస్తా. ఏం చేసి చూపిస్తావు? ఏం చేసి చూపిస్తావు? నీకు అనిపిస్తలేదా? ఏం చేస్తావు? ఏం చేస్తా? మొన్నట్లాగా ఎట్లున్నట్లనే ఉంచుతా ఆమెని. ఎట్లుంచుతావు? అవునా షాని కోసం ఇంటికి పోయి బతుకులాడినా ఆమెని రమ్మని చెప్పి ఇంటికి పోయి బతుకులాడినా. మాట్లాడు. ఇంటికి పోయి బతుకులాడినా. ఒక్కసారి మంచితనం చూపించి మళ్ళా 10 సార్లు చెడుతనం చూపిస్తే మంచి గారు. ఈ సైడే సపోర్ట్ ఉన్నా. నువ్వు లాస్ట్ దాంట్లో చూసుకొని ఈ సైడే సపోర్ట్ ఉన్నా. ఆమె ఏమన్నా నువ్వు ఆమెకు భయపడుతున్నావు అదైతే సరే దివ్యామ్మ సైడ్ వంట. మరి ఇప్పుడు అంటుంది కదా నిజంగా చేసి చూపిస్తాను. అట్లా నువ్వు చెడిపోయింది అంటే నేనేమైనా చెడగొడుతున్నాను ఆమె? ఆమె ఎట్లా తయారవుతుంది? ఇప్పుడు చెడగొట్టి చూపిస్తా మళ్ళా. నువ్వు లేకపోతేనే ఆమె మంచిగా ఉంటది. ఇగో ఇట్లుంది. నేను లేకపోతే మంచిగా ఉంటది అంట. మళ్ళీ నువ్వు చేసిన పనులకు ఎవరు ఎట్లా? మొన్న చేసిందని నువ్వు చేసినావు. నీ వల్లనే ఇట్లా అయింది. నీ వల్లనే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. ఇట్లా చేసే అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఏం చెప్పింది ఆమె? ఏదో నార్మల్ గా చేస్తే ఇప్పుడు కావాలని నిజంగా చేసి చూపిస్తా. ఎందుకు? ఆమెకు లేని టాట్ కూడా చూపిస్తాను ఇప్పుడే కదా అన్నది. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నేను ఆమె చెడగొట్టిరానంటే సరే నీకు దూరం చేసి చూపిస్తా అంటున్నా. అవును చెయ్యి. మరి ఆమె నీ మాటలే ఉంటది కదా అన్న, నీ మాటలే ఉంటది. నువ్వు చెప్పే లెక్కలే చేస్తావు, ఆమెకు గమట్లేదు కదా. మరి నీకు ఇది ఏమన్నావు? ఇప్పుడు నువ్వేమన్నావు? ఈయన మాటమే అయింది. మరి నా మీద ఎందుకు చూపిస్తున్నావు కోపము? నా ప్లేస్ లో నువ్వు ఉన్నా అట్లనే చేస్తావు, అట్లనే రియాక్ట్ అవుతావు. చెయ్యాలంట చిన్న చిన్న దానికి కొట్టామని చెప్తున్నావు నాకు. మరి తప్పు చేయనప్పుడు వస్తుంది. ఏం అవు మరి తప్పు లేని దాన్ని మాటలు చెప్తుంటే ఒకటి నవ్వే వస్తుంది. చిన్న చిన్న దానికి కొట్లాడు. ఇప్పుడు నువ్వు అన్న రాపిడంతో అర్థం లేకుండా మాట్లాడతారేమన్నా వీళ్ళు. ఇంత కూడా అర్థం చేసుకోకుండా నువ్వు ఇంకో ప్రతి దాంట్లో ఇరకకు. నీకు అసలు మాట్లాడే వేస్ట్. నువ్వు తెలుసా? నువ్వు మాట్లాడే వేస్ట్. ప్రతిసారి ఈడేందో మా ఇద్దరి మధ్యలో ఉన్నట్టు ఉండదు. మేమిద్దరం ఉన్నాము, ఆమె ఓన్లీ బొమ్మ. ఈమెం చెప్తే అది నమ్ము, వేరే వాళ్ళు వచ్చి ఏం చెప్తే అది నమ్ము. ఇష్టం వచ్చినట్టు నేను ఫస్ట్ టైం అన్నం తమ్మినా ఆడ ఆగు. ఫస్ట్ టైం అన్నం తమ్మినా ఆడ చూడనికి కూడా అట్లనే ఉండే సీను. రాలే లోపలికి వచ్చినాక ఆడు ఉరికిపోయిన తర్వాత మీరు ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తారు. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అర్థం కాదు. నువ్వు
కాదు నీకు ఏ యాంగిల్ నుంచి అనిపించింది? ఎవరి ప్రాబ్లం నేను acting చేస్తున్నాను. ఎవరి ప్రాబ్లం ఇది? వీళ్ళిద్దరు ప్రాబ్లం. నన్ను కూడా కొట్టింది కదా అన్న ఆయన. నువ్వు పెద్ద మాటలు మాట్లాడుతూనే కొట్టినా నేను. మళ్ళా ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడతారు షా. ఇప్పుడు కూడా అదే ఏం మాటలు మాట్లాడుతావు? ఏం మాట్లాడుతావు? మాట్లాడు మరి, మాట్లాడు చూపి. నీ వల్లనే ఖరాబ్ అవుతుంది, అవును, నా నీ వల్లనే ఖరాబ్ వల్లనే అవుతుంది. ఖరాబ్ అవుతుంది కదా. అవును, నీ ఇప్పుడు వల్ల. చూడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావు ఏదో అనుకున్నావు? చెప్తుందా? ఏం చేస్తావు? ఇప్పుడు చూడు, నీ వల్ల ఖరాబ్ అవుతుంది కదా. నిన్న ఆమెను విడవటపోతే అడుగు, నిన్న ఆమెను విడవటపోతే అడుగు. ఈడికే విడిపోయింది కదా, మొత్తం విడవటపోయినా నా పెద్ద చెప్తున్నా చూడు. బీపీ విడగొట్టడం అంటే ఆగు విడగొట్టడం అంటే వేరైనా తెస్తా, వేరైనా తెస్తా. ఇగో ఈయనను పట్టుకొని వెళ్ళాడకనే నీకు ఇంకా వేస్ట్ అయినా కాదు, ఏం మాట్లాడుతున్నావు? ఇచ్చా, నేను మాట్లాడతా, నీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడతావు ఖుషి నువ్వు? ఏం మాట్లాడతావు ఖుషి నువ్వు? కొట్టురు మంచిగా. ఇది ఇట్లనే నేర్పిస్తుంది, ఇట్లనే దెబ్బలు కొడుతుంది, అది నేర్పిస్తే ఇట్లా 10 మందిని తీసుకొస్తుంది. దీని క్యారెక్టర్ ఎంత క్యారెక్టర్ నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడు. చెడిపోతుంది నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే. ఇట్లనే నేను ఇట్లనే అయ్యి ఇట్లనే దెబ్బలు తింటున్నా. నీకు అర్థమైతే స్టాండ్ తీసుకున్నాను అంటే ఏంది ఆట ఆట వస్తున్నారా? అంటే వేరే నువ్వు తిరిగే 10 మందితో నువ్వు తిరుగుతాడే 10 మందితో. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడదు. నేను కొడతా మంచి చెప్తున్నా, నిన్ను కొడతా మంచి చెప్తున్నా. నిన్ను గురించి తెలుసా? నిన్ను కొడతా మంచి నీకు రైట్ లేదు లేదు. ఎందుకు అంటే మంచిగా ఉన్న వాళ్ళని నీకు వేరే బాయ్ ఫ్రెండ్ సెట్ చేస్తా, నువ్వు వాళ్ళతో తిరుగు వీళ్ళతో తిరుగు అని చెప్పా. మాత్రంలో సెట్ చేయలేదు, అది ఏమో అర్థం చేసుకో. నేను వీడియో స్టార్టింగ్ చెప్పా, వీళ్ళిద్దరి మధ్య నువ్వు రావడం వల్ల వీళ్ళకి లైఫ్ మనని ఎన్నిసార్లు కలిపి ట్రై చేసినా తెలుసా? నేను ఎన్నిసార్లు కలిపి ట్రై చేసిన, ఎన్నిసార్లు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. కలపడానికి ట్రై చేసిన. అవునన్నా, అన్నంత మాత్రం ఇప్పుడు చేసి ఆయన అట్లా ఎందుకంటారు? చేసిన దానికి చాలా తక్కువ అన్నాను. చేయకపోతాడు. ఏమొస్తుంది చేస్తే? నీకేమొస్తుంది? నీకేమొస్తుంది చేతులు వేసుకుంటే? ఎందుకు కొడుతున్నావు నన్ను? అన్న ఇంకోటి రాను బరాబర్ అంటారు. 10 మందిని తీసుకొచ్చి ఇప్పుడు నీ లిస్ట్ లో 10 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారా? అయితే కాదు. అవును, ఏదో ఒక రోజు బయట అందరికి తెలుసు. నువ్వు చూసావు బండి మీద అవును చూసినా, నా చెల్లెన్నే చూసి పట్టించిన. చెల్లెల్ని పట్టిస్తాను. ట్రాఫిక్ పోలీసా? ఎంతమందితో చెల్లి ఎక్కించుకుని సరే లవర్ అంటారు. లవర్ కాదు, ఇట్లా చెయ్యేసుకుంటారా? తెచ్చి ఇట్లా చెయ్యేస్తాడా? తర్వాత తీసుకొచ్చి ప్రూవ్ చేస్తానా లేదా? మాట్లాడు. ప్రూవ్ చేస్తానా లేదా? ఏం ప్రూవ్ చేసినా? అరే నీకెందుకు? అరే నీకెందుకు నా గురించి? మళ్ళా ప్రూవ్ చేసినావా? దాని చుట్టూ ఇంతుండే, దాని చుట్టూ ఇంతుండే ప్రూవ్ చేసినావు. చూపి అర్థమైతుందా? చేయలేసా నువ్వు వేయలే నా మీద? అర్థమవుతుందా? నువ్వు కూడా అరే నువ్వు కూడా ఓరా ఏం చేసుకో. అరే నువ్వు కూడా ఓరా ఏం చేసుకో. అంట నీకేమైతుంది? వే అంటే నీకేమైతుంది? ఏమైతుంది? నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో ఫ్రెండ్, కానీ నా ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తలేదు. అరే దానికి నా సపోర్ట్ ఉంటాను చేస్తే నాకు ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటా, ఇష్టం వచ్చిన కథలు పడిపిస్తుంది. ఇష్టమైన వాళ్ళని దూరం చేస్తా, ఇష్టమైన వాళ్ళని దూరం చేస్తా.
చూస్తున్నానంటే ఏంది తెచ్చినప్పుడు చూసుకోవాలా అవును ఇప్పుడు నేను తీసుకొస్తా ఎవరినైనా తీసుకొస్తా అలా పట్టుకొని ఎట్లా తిరుగుతావా అని పట్టుకొని ఎందుకు తిరుగుతావు ఇప్పుడు తిరుగుతున్నావు కదా దీన్ని పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు అరే ఏం చేసుకుంటారో చేసుకోరే మీకు అంత దమ్ముంది అనుకో చేసుకునే అంత చేసుకోరు నీకుంది ఎట్లా నువ్వు చేసేది అవి కదా నువ్వు చేసేది అవి 10 సార్లు నన్ను ఇంకో చెప్తున్నా నేను అవును మళ్ళీ మస్తు కొడతావు నువ్వు ఈసారి కొట్టాల్సా నువ్వు ఈసారి చెయ్యి ఏం చేస్తావు చేసుకో ఏం చేస్తావు ఏం చేస్తావు ఆగు ఆమె అంత మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది ఆమె మాట్లాడితే ఇటు దాకా ఎందుకు వస్తుండే అన్న మనం నేను ఏం మాట్లాడాలా తప్పు ఆడుంది ఏంది తప్పేడుంది చెప్పు ఏడుంది నువ్వు మాట్లాడు సంబంధం మొన్న ఫోన్ చేయలే అంటున్నావా ఫోన్ చేసినాక కూడా నాకు ఫోన్ చేసినావా సరే ఇంకో నేను నేను ఆ రోజు వీడియోలో కూడా డైరెక్ట్ చెప్పినా తప్పు నాదైంది అని ఒప్పుకున్నా ఒప్పుకున్నాక కూడా ఇంత షో చేయదు అట్లా నువ్వు ఎన్నో అవును ఒప్పుకున్నా మొన్న మీ తమ్ముడు గారు ఒరిగింది కదా పీకుడు మాటలు నువ్వేం చేస్తున్నావు నీ బతుకంతే చేస్తావు నీకు 10 మంది ఉన్నారు కదా 10 మందిలోకి ఒక సెట్ చేస్తావు బాగా సపోర్ట్ చేసుకుంటున్నావు ఆమె సేమ్ 10 మంది అమ్మాయిలతో తిరుగుతున్నప్పుడు ఎందుకు రాలేదు నీకు నువ్వు హర్షవర్ధన్ గారు ఏం తెలుసా ఒప్పుకుంటాడు వీడియో పోయి అవును నాకు 10 మంది దోస్తులు తిరుగుతా దోస్తులు అంటాడు అన్న 10 మందిని వేసుకొని ఏడికైనా పోతాడు ఆయన బండి 10 మంది కాదు అంతమందిని వేసుకొని పోతాడు 50 మందితో చూడు చెప్తున్నా నేను దోస్తులు అంటే దోస్తులు అని చెప్తా నా గర్ల్ ఫ్రెండ్స్ అంటే గర్ల్ ఫ్రెండ్స్ అనే చెప్తా నేను దాచిపెట్టుగా నేను అంటున్నా ఒకవేళ నా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని చెప్పేది మెచ్యూరిటీ ఉందనుకో తిరిగేటోళ్ళందరినీ తప్పు అనుకో ఇప్పుడు నేను అంటున్నా చూడు 10 మందితో తిరుగుతున్నాను కోపం ఎందుకు వస్తుంది అంటే తప్పు చేస్తుంది కాబట్టి కోపం వస్తుంది నాకు తప్పు చేస్తాను మా ముంగనే వేరే వాళ్ళకి అది ఇచ్చినావు కప్పులు చెప్పులు తర్వాత ఏం చేసినావు శాడీస్ లెక్కలు చేసినావు కదా ఎందుకు చూపిస్తా ఓన్నో తీసుకొస్తుంది అంటే పో అంత తిరుగుపో నువ్వు తిరుగుతా అట్లా నీలాంటి దాన్ని కాదు ఓ చూడు తిరిగి తిప్పుపో తిప్పు లేకపోతే తిప్పు అది కూడా ఎట్లా తిరుగుతుంది నువ్వు కూడా తిప్పు నీకు అదే కావాలి ఏంది నేను కొడితే మంచిగా ఉండదు దమ్ముంటే నాకు చూడరా అంత తిరుగుతా తిరిగి చూపిస్తానంట తిరిగి చూపి మనం నువ్వు చూపి తిరిగి అయితే చూపి నిన్నేం చేస్తా చూపిస్తా నేను చూపిస్తా నువ్వు ముట్టకు ఓన్తో నువ్వు తిరుగుతా అంటావు అంతో పోయి చేయలు వేసుకో అన్నీ వేసుకో పో అన్నాను నన్ను ముట్టకు అన్న తిరుగు పో నీకు అదే కావాలి కదా ఎప్పుడెప్పుడు ఈడు ఏం కొట్లాడతాడు నేను పిలుచుకుంటా నేను పిలిచిందా రమ్మని సరే బోర్రి ఎప్పుడెప్పుడు కొట్లాడాలా ఓనంతో తిరగాల అనేది ఉంటది అన్న కాన్సెప్ట్ అట్లనే ఉంటది నువ్వు తిరిగి చూపి నువ్వు పక్కన ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు సిగ్గులేదా ఒప్పుకుంటున్నా అన్న ఒప్పుకురు సిగ్గు శరం లేదు నాకు లేదు సిగ్గు
ఈయన సిగ్గులేదు. సిగ్గులేని మొహం అని మీకు. అరే నువ్వు నేను ఒకటి చెప్తా, నీకు ఇట్లాంటి లెక్కలు చేయాలంటే నువ్వు తిరుగు. హర్ష, నువ్వు తిరుగు అంటే వీటిని మెంటల్ అన్నా. నువ్వు చూసా ఆమె ఎందుకు ఖరాబ్ చేస్తుంది? ఆమె ఎందుకు అరే ఏమని చేసుకో పో, నాకు వద్దాను ఓ తిరుగుతా అంటావు. నువ్వు చేసింది చేసినావు కదా, పెంట ఇప్పుడు నేను చెప్పాలా? నేను చెప్తాను ప్లాన్. ఇప్పుడు నువ్వు పెట్టిన పెంటకి వాళ్ళు వేరే వెళ్తారు ఎంజాయ్ చేస్తారు. రేపటి రోజు ఎందుకు అడిగితే అడిగితే ఆ రోజు మన కొట్లాట పెట్టిండు, నువ్వు కూడా నన్ను తిట్టినావు, అందుకే నేను వేరే వాళ్ళతో తిరుగుతున్నా అంటారు. అవును మంచిదే. తీసుకో. ఇప్పుడేమో ఆడ వెయిట్ చేపిస్తున్నాం ఆల్రెడీ, అది ప్రీ ప్లాన్ వచ్చింది. కొట్టంటే ఇది చూపించిన ఇప్పుడు చెప్పయింది నొల్లి. పో మూసుకొని మాట్లాడిన మాటలు ఎట్లున్నాయి? ఏది పడితే చెప్పచ్చు, మేము నోరు వేస్తే మండుతుంది. సరే పో చేసుకో, ఏం చేసుకుంటారు వదిలేసే అన్న. వాళ్ళకి ముందుకైనా ఇదే ప్లాన్ ఉంది వాళ్ళకి పెట్టి.